రంబు నొక్క పొలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు వేరు పుణ్య పురుషులు కారయ రాజుగారింట్లో ఏడవ రోజు కర్మకాలకే కమిట్ అయ్యారు రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారో నిప్పుల్లో చికెన్ సీక్ మిక్సీలో మిల్క్ షేక్ టైర్ కింద నిమ్మ తొక్కు లైఫ్ మిదెర్రా కూరల్లో కరేపాకు కిళ్ళీలో తమలపాకు అడవిలోన ఎండుటాకు జిందగీ ఏరో తోలు తిత్తిదే తూట్లు తొమ్మిదే తుస్సుమనుట ఖాయం అరే తోలు తిత్తిదే తూట్లు తొమ్మిదే తుస్సుమనుట ఖాయం శని నట్టింట్లోనే సల్సా డాన్స్ చేస్తుందిరా రజనీ చంద్రముఖి ఫోకస్ మీ మీద ఉంచిందిరా ఆర్జీవి సినిమాలోని స్క్రీన్ ప్లే మీ మీద రాసాడురా శకుని పాచికలు గ్యామ్లింగ్ మీతో ఆడేనురా పైవాణ్ణే మొక్కేస్తే కరుణించి లక్కిస్తే గ్రాచారం కిక్కిచ్చి తొంగబెట్టిందా హిచ్కాక్ నీడల హచ్చాడు డాగుల వైఫై మోడల వెంటే ఉన్నదే రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారో తాటకి తలదన్నే తారామణి ఇదే కదరా వినరా రాజకుమార మాయల ఫకీరు మాయే ఇదిరా రాజుల కథలన్నీ కంచికే చేరునంట ఇంతకీ మీ కథ ఈ కొంపల్లోనే ముగియునంట జాతరలో మేకల టీ కప్పుల ఈగల పీకేసిన ఈ కల బతుకింతేరా అదృష్టం మీటర్లో దురదృష్టం ఇంచులో డెడ్ లైన్ అంచులో తిరిగేస్తున్నారే రాజుగారింట్లో ఏడవ రోజు కర్మకాలకే కమిట్ అయ్యారు రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారో తోలు తిత్తిదే తూట్లు తొమ్మిదే తుస్సుమనుట ఖాయం అరే తోలు తిత్తిదే తూట్లు తొమ్మిదే తుస్సుమనుట ఖాయం ఏది ఏమైనా చాలా రోజులు జైలు కూడిన తర్వాత ఇంటి భోజనం తింటుంటే అబ్బా పెళ్లి భోజనం తిన్నంత ఫీల్ కలుగుతుందిరా రే పెళ్లి భోజనం అంటే నాకు డౌట్ వచ్చిందిరా పెళ్ళికి వెళ్ళినప్పుడు చేతికి పువ్విస్తారు కదా ఎందుకని రేయ్ నేను చెప్తా ఉండు ఆ పెళ్లితో సంబంధం లేని వాళ్ళు కూడా భోజనం చేసి బయటికి వచ్చి చెవులు పువ్వులు పెట్టామంటారు కదా అందుకని ముందుగా వాళ్ళే మనకు పువ్విస్తారన్నమాట అంతేనా ఫెయిల్ అయిపోయింది ఏంట్రా సౌండ్ నేను వెళ్ళి చూసొస్తా ఉండు ఏయ్ నువ్వా అమ్మా వర్ధిని నువ్వు పని చేయకున్నా పర్లేదు కానీ పనిని పెంచకమ్మా సరేనా పో
ఏరా క్లీన్ చేసావా? అక్కడ క్లీన్ అయిపోయింది, నేను క్లీన్ అయిపోతే సరిపోతుంది. బాత్రూంలో ఎవరైనా ఉన్నారా? కొంచెం ఉంటే పోయేవాని నీ అయ్యా. ఛీ యదవా, బాడీని కవర్ చేయరా, కాలిపోయిన బిడి ముక్కలా ఉన్నావు. ఏం మాస్టారు, చెస్ ఆడడం వచ్చా? నీకొచ్చా? వచ్చు. నాకు వచ్చు. రా ఆడదాం. కానీ పెట్టు. నువ్వు పెట్టు. వైట్ క్యాన్స్ ఎవరైతే వాళ్ళు ఫస్ట్ ఆడాలయ్యా. అలాగా. ఇప్పుడు పెట్టు. చెక్. చెక్. ఏయ్ చెక్ ఫస్ట్ నేను చెప్పాను కదా. ముందు ఎవరు చెప్పారని కాదు తమ్ముడు, చెక్ చెప్పమ్మా లేదా అదే ముఖ్యం. యో ఫస్ట్ నీకు చెస్ ఆడడం వచ్చా? ఎందుకు తెలీదు, ఇంగ్లీష్ పులి మేక కదా. పులి మేకాటకు దీనికి సంబంధం ఏముందయ్యా? అందులో పులిని గట్టేస్తారు, ఇందులో రాజుని గట్టేస్తారు, అంతే తేడా. ఓయ్ మాస్టారు, నీకు చెస్ రాదని నాకు అర్థమైంది, కానీ క్యారమ్స్ అన్న వచ్చా ఆడటానికి? ఇక్కడ చేయి తగ్గింది. ఏహే వచ్చేదేముందిరా, స్ట్రైకర్ పట్టి కొట్టే బొక్కలు ఏ కాయన పడితే ఆ కాయన వాళ్ళదే. మైనస్. ఏయ్ అదేంటి స్ట్రైకర్ తీసుకెళ్ళిపోతున్నావు? మీరే చెప్పారు కదా, ఏ బొక్కలో కాయిన్ పడితే ఆ కాయిన్ వాళ్ళదని చెప్పారుగా, అందుకే తీసుకెళ్తున్నా. బూచి, వీడిని భయపెట్టాలంటే డిటిఎస్ కాదు, డిటిఎస్ వాళ్ళ డాడీ రావాలి. అరే వీడు వస్తున్నాడు, వీడినైనా ఖచ్చితంగా భయపెట్టించాలి. బూచి, అక్కడేం చూస్తున్నావురా, ఇక్కడున్నారా నేను? ఏయ్ నీ అయ్యా ఏడేం చేస్తున్నారా? ఆడుకుంది చాలు కానీ పోయి పడుకోపో, ఉదయాన్నే ఆడుకుందు. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఒకడికేమో ఆడియో ప్రాబ్లం, ఇంకోటికేమో వీడియో ప్రాబ్లం. మూడవనైనా ఖచ్చితంగా భయపెట్టించాలి, ఎందుకంటే వాడికి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి. దయ్యం. వీడి దయ్యం కదరా మన చక్రంగాడు. వీడు మన రవిగాడు. ఆయన ఇక్కడేం చేస్తున్నారా తిని పడుకోకుండా? మిమ్మల్ని భయపెడదామని బిరువాలో ఇరుక్కుపోయావు కదా. అయినా అర్ధరాత్రి ఎవర్రా ఎదవేడాలు ఇచ్చింది? మూసుకొని పోయి పడుకోపోండి. మీరు మీ ఏషాలు. పో, ఫెయిల్ అయిపోయింది.
రే హరి, ఆ? ఈ ప్యాలెస్, ఇక్కడ వాతావరణం, ఆ వాచ్మెన్, ఏ గడిగా చెప్పరా. ఆ అమ్మాయి, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. నాకైతే చాలా భయంగా ఉందిరా. నాకు కూడా చాలా భయంగా ఉందిరా. భయం ఎందుకురా, నేనున్నాను కదా. భయమేం భయం రా. నువ్వు ఇటు జరుకో. నా మీద గట్టిగా చేతులు వేసుకొని పడుకోండి. నీ రే కొట్టండ్రా. కుట్టండ్రా. ఒరే చక్రం, మాకు డౌట్ రా. మేం చేసిన నేరానికి సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి శిక్ష పడింది. మరి నీ సంగతి ఏంటి? అవునరా, నువ్వు మంచి లాయర్ని పెట్టుకుంటే విడుదలయ్యేవాడివి కదరా. నిజమేరా. నేను ఒక లేడీ లాయర్ను పెట్టుకున్నాను రా. నా దగ్గరే ఫీజు తీసుకొని నాకే ఉరి శిక్ష పడడానికి మాక్సిమం ట్రై చేసిందిరా. కానీ నా టైం బాగుండి 2 సంవత్సరాలు శిక్ష పడింది. ఏంటేంటి, నీ దగ్గర ఫీజు తీసుకుని నీకే ఉరి శిక్ష పడాలని చూసిందా? ఎంత మోసం, ఎంత దగా. ఆవిడ్ని మా ఫ్రెండ్కి పరిచయం చేశాను రా. అప్పటి నుంచి నా మీద పగబట్టేసింది. ఏమని పరిచయం చేసావురా? మా ఊళ్ళో పెద్ద ప్రాస్టిట్యూట్ అని పరిచయం చేశాను రా. ఒరే థింగర్ సచ్చినోడా, ప్రాసిక్యూట్ అనాలరా, ప్రాస్టిట్యూట్ కాదు. అవునా? వీటి రెండింటికి మధ్య తేడా ఏంట్రా? యాదవా, తేడా ఏంటా? ఇట్రా, నేను చెప్తా. అది అయితే ఫెయిల్ అయిపోయింది పో. నేను ఒక ముఖ్యమైన మ్యాటర్లో ఉన్నాను రా, వెళ్ళి తర్వాత రా. మ్యాటరా? ఈ టైంలో ఏంటి బాస్ మ్యాటర్? చుట్టూ కూడా బాగా చెదిరిపోయింది. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? మొత్తానికి అలా జరిగిందిరా. అవును నిజమే. ఆ అమ్మాయి మూగదే. రేపటికి ఆర్డర్ పెట్టి ఎంత మోసం చేశారా? నీదేరా డైలాగ్, నీదే కదా. మాకు ధర్మ సందేహం వచ్చింది నాయన. తీర్చగలిగే చతురులు మీరు ఎవరైనా ఉన్నారా?